ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఛానల్కి స్వాగతం. వృషభ రాశి వారికి జూలై నెలలో కర్మ ఫలితం మొదలైంది. ఈ 3 పేర్లు ఉన్న వారితో జాగ్రత్త. ఈ క్షణం మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. కాలం మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిందని దయచేసి నమ్మండి. మీ జీవితంలో ఒక పెను తుఫాను సృష్టించి మీ కన్నీళ్లకు కారణమైన వాళ్ళ కర్మ ఫలితం మొదలైందని చెప్పడానికి నేను మీ ముందుకొచ్చాను. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో, ఎవరి కోసమైతే మీ సమయాన్ని, ధనాన్ని, ప్రాణాన్ని సైతం పణంగా పెట్టారో, సరిగ్గా వాళ్ళు మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి ఏడిపించారు. ఆ మోసం చేసిన వాళ్ళే ఇప్పుడు మీకోసం, మీ క్షమాపణ కోసం పిచ్చి వాళ్ళలాగా ఎదురు చూసే సమయం ఆసన్నమైంది. ఈరోజు నేను చెప్పబోయే విషయాలు మీ గుండెను బలంగా తాకుతాయి. ముఖ్యంగా ఈ 3 అక్షరాలతో మొదలయ్యే పేరు ఉన్నవారితో మీరు ఎందుకు అప్రమత్తంగా ఉండాలో నేను మీకు వివరంగా పూసగుచ్చినట్లు చెప్తాను. ఈ నిజాలు జీర్ణించుకోవడం కొంచెం కష్టంగానే ఉండొచ్చు, గుండె బరువెక్కచ్చు. కానీ మీ భవిష్యత్తు కోసం, మీ ప్రశాంతత కోసం ఈ నిజాన్ని మీరు తెలుసుకునే తీరాలి. మీ జీవితాన్ని ఒక ఆట బొమ్మలాగా వాడుకున్న వాళ్ళకి కాలం ఇలాంటి గుణపాఠం చెప్పబోతుందో, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా తలకిందులు కాబోతుందో వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు, షాక్ అవుతారు. మీ సమస్యలు తీరిపోవాలని, మీ కష్టాలు తొలగిపోయి మీకు ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మీకోసం నేను తప్పకుండా ప్రార్థిస్తాను. ఒక జ్యోతిష్యుడిగా, మీ శ్రేయోభిలాషులుగా మీకోసం మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటాను. మీ సమస్య ఏదైనా సరే అది దేవుడి పాదాల చెంత పెట్టినట్లుగా భావించి మనసు విప్పి కామెంట్ చేయండి. వృషభ రాశిలో పుట్టిన వారు సహజంగానే చాలా సున్నితమైన మనసు ఉన్నవారు. ఎదుటివారు కష్టాల్లో ఉన్నారంటే చాలు, మీ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా తీసి ఇచ్చేంత గొప్ప దాతృత్వం మీది. ఎవరైనా 2 కన్నీటి బొట్లు రాలిస్తే చాలు మీ గుండె కరిగిపోతుంది. కానీ అది మీ పాలిట అతి పెద్ద శాపంగా మారుతుంది. మీరు సరైన వాళ్ళను కాకుండా తప్పుడు వ్యక్తులను నమ్మడం వల్లే మీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఊహించిన నష్టాలు ఎదుర్కొన్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ మంచితనాన్ని ఒక బలహీనతగా చూశారు. స్నేహితుల రూపంలో వచ్చిన వాళ్ళు మీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని మిమ్మల్ని పూర్తిగా వాడుకున్నారు. బంధువుల ముసుగులో వచ్చిన వాళ్ళు మీ ఎదురుగా తీయగా నవ్వుతూనే మీ వెనక గోతులు తవ్వారు. ఆర్థికంగా, మానసికంగా, వ్యక్తిగతంగా మీరు ఎన్నోసార్లు మోసపోయారు. ఎవరికో ఏదో అవసరం వచ్చిందని వాళ్ళు ఏడుస్తూ నీ దగ్గరికి వస్తే మీ అప్పులు పక్కన పెట్టి మరీ వాళ్లకు అప్పు ఇచ్చి తెచ్చి ఇచ్చారు. మీ కడుపు మార్చుకొని మరి వాళ్ళ కడుపు నింపారు. కానీ తీరా మీ చేతిలో డబ్బు అయిపోయాక, లేదా మీరు అడిగే సమయం వచ్చాక వాళ్ళు ఎలా ముఖం చాటేశారో ఒక్కసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి. అసలు వాళ్ళు ఫోన్ నెంబర్ మార్చేయడం, లేదా మీరే వాళ్ళకి ఏదో అన్యాయం చేసినట్లుగా తిరిగి మీ మీదే నిందలు వేయడం లాంటివి జరిగాయో మీ అంతరాత్మకు తెలుసు. ఎన్నో దొంగ వాగ్దానాలు, ఎన్నో అబద్ధపు మాటలు నమ్మి మీరు మీ జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని, యవ్వనాన్ని కోల్పోయారు. వాళ్ళు మీతో ఆడిన మానసిక చదరంగంలో మీరు అమాయకపు పావులయ్యారు. ఇదంతా తలుచుకుంటే మీకు తెలియకుండా మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, మీ గొంతు పోతుంది. ఒకానొక దశలో ఎవరో ఒక స్నేహితుడిని ప్రాణంగా నమ్మి మీరు మీ కష్టార్జితానంతా ధారపోస్తారు. నా కుటుంబం రోడ్డున పడింది, నాకు ఈ ఒక్క సహాయం చేయమని బ్రతిమిలాడితే మీ సొంత వాళ్ళని కాదని మరీ సహాయం చేశారు. మీ అవసరాలను వాయిదా వేసుకున్నారు. కానీ చివరికి ఆ స్నేహితుడు మళ్ళీ మిమ్మల్ని ఆర్థికంగా కాకుండా మానసికంగా కూడా మోసం చేసి ముంచి వెళ్ళిపోయాడు. మీరు ఫోన్ చేస్తే కట్ చేస్తారు, ఎదురు పడితే గుర్తుపట్టినట్లు వెళ్ళిపోతారు. అలాగే ఒక బంధువుని నమ్మి మీరు ఆశ్రయిస్తే వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటూ మీ కుటుంబ సభ్యుల మధ్య, మీ మధ్య, మీ భర్త భార్యల మధ్య, అన్నతమ్ముల మధ్య చిచ్చు పెడతారు. ఉన్న ప్రశాంతతను పూర్తిగా నాశనం చేస్తారు. మీ పడక గది రహస్యాలను, మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని వాటిని బయట 10 మందిలో చులకన చేసి మాట్లాడతారు. ఇంకొకరు మీ జీవితంలోకి వచ్చి నేను మీకు అండగా ఉంటాను, నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాను, నీకు తోడుగా ఉంటాను అని చెప్పి మీ భావోద్వేగాలతో దారుణంగా ఆడుకున్నారు. వాళ్ళ మాటలు నమ్మి మీరు మీ జీవితంలో ఎన్నో విలువైన సంవత్సరాలను వృధా చేసుకున్నారు. ఇతరులు మిమ్మల్ని చూసి పిచ్చి వాళ్ళు అని నవ్వుతుంటే మీరు మాత్రం మౌనంగా ఆ గుండె కోతను భరించారు. వాళ్ళకి ఏమాత్రం అన్యాయం జరగకూడదని, వాళ్ళు బాగుండాలని మీరు కోరుకుంటే వాళ్ళు మాత్రం మిమ్మల్ని నిలువున ముంచేశారు. ఈ విషయాలన్నీ తలుచుకుంటే మీ మనసుకు చాలా బాధ కలుగుతుంది. మీరు భయపడిన ఈ భయంకరమైన బాధను మీరు బయటకు ఎవ్వరికీ చెప్పుకోలేకపోయారు. ఎంత గుండెకోత ఉన్నా పెదవుల మీద చిరునవ్వు చెదరకుండా అందరితోనూ మామూలుగానే మాట్లాడతారు. ఆఫీస్లో, ఇంట్లో, పండుగల్లో అందరి ముందు నవ్వుతూనే తిరిగారు.
మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారని, వాళ్ళ జీవితాలు చాలా అద్భుతంగా సాగిపోతున్నాయని మీరు ఎన్నోసార్లు అనుకొని ఉంటారనమాట. వాళ్ళు అలా కారులో తిరుగుతూ ఉంటే, నవ్వుతూ ఫోటోలు పెడుతూ ఉంటే చూసి ధర్మం, న్యాయం అసలు ఎక్కడ ఉన్నాయి? దేవుడు వీళ్ళని ఎందుకు శిక్షించడం లేదు? నాకు ఎందుకు ఈ కర్మ పట్టింది అని మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. దేవుడి ముందు నిలబడి ఎన్నోసార్లు కన్నీళ్లతో ప్రశ్నించారు. మీ జీవితం ఇక ఆగిపోయింది అనుకున్నారు. అలాగే ఒక అతి ముఖ్యమైన సత్యాన్ని వృషభ రాశి వారు మర్చిపోతున్నారు. కర్మ ఎవరిని ఎప్పటికీ వదిలిపెట్టదు. కర్మ అనేది దీన్ని మర్చిపోదు. అది మీరు విసిన రాయి లాంటిది కాదు. అది మీరు నాటిన విత్తనం లాంటిది. అది ఎదిగి చెట్టు ఫలాలు ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. అది ఎలా నిశ్శబ్దంగా తన్ని తాను చేసుకుంటుందో, ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట చేసిన తప్పుకు వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. కాలచక్రం తిరుగుతోంది. నా మాట నమ్మండి. సృష్టిలో మార్పు మొదలైంది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్విన వాళ్ళు, మిమ్మల్ని అడుగు అడుగున అవమానించిన వాళ్ళు, మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మీ నమ్మకాన్ని వమ్ము చేసిన వాళ్ళు ఇప్పుడు తీవ్రమైన శాంతికి గురవుతున్నారు. నిద్ర కరువైంది. వాళ్ళ గుండెల్లో భయం మొదలైంది. ఇక మీరు జీవితంలో ఏమాత్రం కోలుకోలేరు. మీరు ఎప్పటికీ వాళ్ళ ముందు ఓడిపోయిన వాళ్ళగా తల వంచుకునే ఉంటారని వాళ్ళు అహంకారంతో అనుకుంటూ ఉంటారు. కానీ బూడిదల నుంచి ఫీనిక్స్ పక్షిలాగా పైకి లేవడం మీ జీవితం మీరు మళ్ళీ నిర్మించుకోవడం చూసి వాళ్లకు చెమటలు పడుతూ ఉన్నాయి. వాళ్ళు పునాదులు కదులుతూ ఉన్నాయి. ఎవరి వ్యక్తులు ఎందుకు వెళ్ళి ఇప్పుడు మీకోసం ఎదురు చూస్తున్నారు? అసలు ఏ కర్మ వీళ్ళను ఇప్పుడు వెంటాడుతుంది? ఆ 3 పేర్లు ఏంటి? కానీ మీరు కాస్త ఓపిక పట్టాలి. ఎందుకంటే ఈ సత్యాలు మీరు నెమ్మదిగా లోతుగా అర్థం చేసుకోవాలి. కాలం మారుతుందని నేను గట్టిగా ఎందుకు అంటున్నాను అంటే, మీ జీవితంలో మళ్ళీ ఆ పాత వ్యక్తులు రావాలని విపరీతంగా చూస్తూ ఉన్నారు. వాళ్ళకి బయట ప్రపంచం ఎలాంటిదో, స్వార్థం అంటే ఏమిటో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. మిమ్మల్ని మోసం చేసి వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారో, గొప్ప వ్యక్తిని కోల్పోయారు అని వాళ్ళకి ఇప్పుడు తెలిసి వస్తుంది. కర్మ తన అసలైన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెడుతుంది. ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఊహించని సమస్యలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. ఒకప్పుడు వాళ్ళు ఎవరినైతే గుడ్డిగా నమ్మి మిమ్మల్ని వదిలేశారో, మీ మీద నిందలు వేశారో, ఇప్పుడు సరిగ్గా వాళ్ళే వీళ్ళని దారుణంగా మోసం చేస్తున్నారు. అందుకే వాళ్ళకి ఇప్పుడు మీ విలువ, మీ యొక్క మంచితనం అర్థమవుతుందన్నమాట. మీకోసం ఇప్పుడు వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉన్నారు. మీతో మళ్ళీ ఎలాగైనా పరిచయం పెంచుకోవాలని, మీ ద్వారా మళ్ళీ లబ్ధి పొందాలని, లేక కనీసం మీ సానుభూతైనా పొందాలని వాళ్ళు రకరకాల ప్రణాళికలు రచిస్తున్నారు. వాళ్ళు మీ స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా రాయబారాలు పంపొచ్చు. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అత్యంత క్లిష్టమైన సమయం. వాళ్ళు మీ ముందు వచ్చి ముసలి కన్నీరు కార్చొచ్చు. నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడవచ్చు. వాళ్ళు ఎంత ప్రాధేయపడినా, ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా మీరు మళ్ళీ పొరపాటును కూడా వాళ్ళ బుట్టలో పడకూడదు. పగ తీర్చుకోకండి, కానీ వాళ్ళని మళ్ళీ మీ జీవితంలోకి ఆహ్వానించకండి. కర్మ ఎప్పుడూ నిశ్శబ్దంగానే పనిచేస్తుంది. నిత్యం సత్యం ఎప్పుడూ కాస్త ఆలస్యంగానే గెలుస్తుంది. కానీ అంతిమ విజయం సత్యానిది అని మీరు పదే పదే గుర్తుంచుకోవాలి. ప్రతి చర్యకు ఇంకొక ప్రతిచర్య ఉంటుంది. ప్రతి పనికి ఒక పర్యవసానం ఉంటుంది. వాళ్ళు మీతో ఆడిన ఆ ఆటకు ఇప్పుడు వాళ్ళు బలైపోతున్నారు. ముఖ్యంగా నేను చెప్పబోయే ఆ 3 పేర్లు ఉన్న వాళ్ళతో మీరు అడుగు వేసేటప్పుడు 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు ఆలోచించాలి. ఆ పేర్లు ఉన్న వాళ్ళందరూ ఒకేలా ఉండకపోయినా, మీ జీవితంలో మీకు ఎదురయ్యే అతిపెద్ద మోసాలకు ఆ పేర్లు, అక్షరాలకు ఎంతో ఒక బలమైన అదృశ్యమైన సంబంధం ఉండి ఉంటుంది. ఆ పేర్లు ఏంటి అని మీరు ఆతృతగా ఎదురు చూస్తున్నారని నాకు బాగా తెలుసు. నేను ఆ పేర్లను వెల్లడిస్తాను. కానీ దానికి ముందు మీ మనసును సిద్ధం చేసుకోండి. మళ్ళీ ఆలోచించండి. ఎవరు ఆ వ్యక్తులు? ఎందుకు వీళ్ళు మీ జీవితంలోకి మళ్ళీ రావాలి అనుకుంటున్నారు? ఏ కర్మ వీళ్ళను దహించి వేస్తుంది? ఆ 3 అక్షరాల పేర్లు ఏంటి? ఎందుకు మీరు ఒంటరిగా ఉండాలి? మీరు మీ జీవితంలో ఎన్నోసార్లు మీ మనసును మాటను వినకుండా మీ అంతరాత్మ ఘోషిస్తున్నా సరే ఇతరుల మాట విని మోసపోయారు. ఎవరైనా మీకు సలహా ఇస్తే అది నిజమేనేమో అని చెప్పేసి గుడ్డిగా నమ్మేశారు. వాళ్ళ మాయ మాటలకు పడిపోయారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారాలి. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దరిదాపుల్లో కూడా రానివ్వకూడదో మీకు స్పష్టంగా తెలియాలి. సత్యం ఎప్పుడు కాస్త చేదుగానే ఉంటుంది, కానీ అది మీ ప్రాణాలను కాపాడుతుంది. కర్మ తన పని తాను చేసుకుంటూ పోతున్నప్పుడు మనం మధ్యలో దూరి వాళ్ళను కాపాడడానికి ప్రయత్నించకూడదు.
అలా చేస్తే కర్మ మనకు కూడా అంటుకుంటుందన్నమాట. వాళ్ళు చేసిన కర్మను వాళ్ళే అనుభవించక తప్పదు. సత్యం అనేది ఎప్పటికీ దాగదు. మీరు చేసిన ప్రతి మంచి పనికి ఈ విశ్వం మీకు బహుమతి ఇస్తుంది. వాళ్ళు చేసిన ప్రతి చెడ్డ పనికి ఇక్కడ ఈ జన్మలోనే ఫలితం అనేది అనుభవించి తీరాలి. ఇంకా మీలో చాలామంది వృషభ రాశి వారు ఇప్పటికీ ఒక ఆశతో బ్రతుకుతూ ఉన్నారు. ఏదో ఒక రోజు వాళ్ళు మారిపోతారేమో, తమ తప్పు తెలుసుకొని వస్తారేమో, పాత రోజులు మళ్ళీ వస్తాయేమో అని. అవును, వాళ్ళు వస్తారు, కానీ వాళ్ళు మారరు. వాళ్ళ అవసరం కోసం మాత్రమే మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. మీరు మీ మనసును పచ్చబొట్టులాగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీ మంచితనాన్ని వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక దౌర్భాగ్యపు బలహీనతగానే చూశారు. మీరు క్షమిస్తారు అన్న ధైర్యంతోనే వీడు ఎక్కడికి పోతాడులే అన్న అలసుతోనే వాళ్ళు పదే పదే తప్పులు చేశారు. కానీ ఈసారి మీరు వాళ్ళకి అవకాశం అనేది అస్సలు ఇవ్వకూడదు. మీ జీవితం ఒక ప్రయోగశాల కాదు. ప్రతి ఒక్కరూ వచ్చి మీతో ఆడుకొని వెళ్ళడానికి మీకు ఒక గొప్ప విలువ ఉంది. మీకంటూ ఒక ఆత్మగౌరవం ఉంది. దాన్ని మీరు ఎవరి కోసం, ఏ బంధం కోసం వదులుకోకూడదు. కర్మ నిశ్శబ్దంగా పనిచేస్తుంది. సత్యం సమయం తీసుకుంటుంది, కానీ అంతిమంగా గెలుస్తుంది. ప్రతి కర్మకు ఒక ఫలితం ఉంటుంది. ఆ మాటలను మీ మదిలో మంత్రంలాగా జపించుకోండి. ఎవ్వరు ఆ వ్యక్తులు, ఎందుకు మీకోసం ఎదురు చూస్తున్నారు, ఆ 3 పేర్లు ఏంటి, ఎందుకు ఒంటరిగా ఉండాలి, ఈ ప్రశ్నలే మిమ్మల్ని సత్యం వైపు నడిపిస్తాయి. ఇక మీ నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఆ 3 అక్షరాలు ఏమిటో చెప్పే సమయం వచ్చేసింది. ఎన్నో పరిశోధనలు, ఎన్నో దశాబ్దాల జ్యోతిష్య అనుభవాల తర్వాత వృషభ రాశి వారికి ఎక్కువ సమస్యలు తెచ్చిపెట్టడం లేదా తీవ్రమైన నమ్మక ద్రోహం చేసిన వ్యక్తుల పేర్లలో ఈ 3 అక్షరాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీ భవిష్యత్తు ప్రణాళికలు, మీ డబ్బు వ్యవహారాలు, మీ వ్యక్తిగత రహస్యాలు ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వారితో పంచుకునేటప్పుడు మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్షరాలు ఏమిటి అంటే అందులో మొదటి అక్షరం ఎస్, రెండవ అక్షరం ఎం, మూడవ అక్షరం ఆర్. అవును, ఈ 3 అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్న వాళ్ళు మీ జీవితంలో గతంలో ఏదో ఒక విధంగా మిమ్మల్ని ప్రభావితం చేసి ఉంటారు. కానీ ఇక్కడ నేను ఒక అంతిమ ముఖ్యమైన విషయాన్ని అయితే చెప్తాను. దీన్ని మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ ఎస్ఎంఆర్ అనే అక్షరాలతో పేరు మొదలయ్యే ప్రతి ఒక్కరూ చెడ్డవాళ్ళని, వాళ్ళందరూ మోసగాళ్ళని నేను అస్సలు చెప్పడం లేదు. ఈ లోకంలో ఈ అక్షరాలతో పేర్లు ఉన్న ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులు, ఎంతో దయాహృదయం ఉన్న వాళ్ళ గొప్ప గొప్ప సాధకులు ఉన్నారు. వాళ్ళు సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు. బహుశా మీ జీవితంలో కూడా ఈ అక్షరాలు ఉన్న మంచి వాళ్ళు ఉండొచ్చు కూడా. కాబట్టి ఎవరిని కేవలం వాళ్ళ పేర్లను బట్టి అంచనా వేయకండి. అది కేవలం ఒక సాంప్రదాయిక ఆధ్యాత్మిక పరిశీలన మాత్రమే. వృషభ రాశి వారికి గ్రహస్థితులకి, అక్షరాల నామ నక్షత్రాలకు మధ్య ఉన్న ఘర్షణ వల్ల కొన్నిసార్లు మనస్పర్ధలు, నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మాత్రమే దీని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ అక్షరాలు ఉన్న వ్యక్తులతో మీరు తక్షణమే సంబంధాలు తెంచుకోవాలని ఇక్కడ నేను చెప్పడం లేదు. కేవలం ముఖ్యమైన విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలని, గుడ్డిగా నమ్మకూడదని మాత్రమే నా యొక్క సలహా. వాళ్ళు మీకు ఎంత సన్నిహితులైనా సరే మీ ప్రాణాలు తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టకండి. ఇక ఈ వీడియోని ఎందుకు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడాలని నేను మొదట్లోనే పదే పదే చెప్తున్నాను. ఇప్పుడు మీకు వివరంగా వివరిస్తాను. నేను చెప్పే ప్రతి మాటను చాలా శ్రద్ధగా వినండి. ఈ సందేశం కేవలం మీకోసమే ఉద్దేశించబడింది. ఇది పూర్తిగా మీ ఆత్మ పరిశీలనకు సంబంధించిన విషయం. మీరు మీ జీవితంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనేది మీరు పక్కవారి మాటలు వినకుండా నిజాయితీగా ఆలోచించుకోవాల్సిన సమయం అయితే ఇదే. మీరు ఇతరులతో ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ యొక్క భావోద్వేగాలు మీ నిర్ణయాలను ఖచ్చితంగా ప్రభావితమైతే చేస్తాయి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మీకు సంపూర్ణమైన మానసిక స్పష్టత వస్తుందని శబ్దంలోనే మీరు మీ అంతరాత్మ వాయిస్ని మీకు స్పష్టంగా వినిపిస్తుంది. మీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయాలు ఇతరుల ప్రభావం ఏమాత్రం లేకుండా మీరే సొంతంగా తీసుకోవాలి. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు ఈ విషయాలు వింటే మీరు మీ గతాన్ని తప్పు పట్టకుండా భవిష్యత్తును సరిదిద్దుకునే అద్భుతమైన అవకాశం అయితే ఉంటుంది. ఈ ఆత్మ పరిశీలన కోసం మీరు చేయవలసిన ఒక అద్భుతమైన శక్తివంతమైన ప్రక్రియను నేను ఇప్పుడు మీకైతే చెప్తాను. ఇది ఎలాంటి పూజ కాదు, నల్ల మందు కాదు, మంత్రతంత్రాలు కాదు, భయపెట్టే ఆచారాలు అసలే కాదు. దీనికి ₹1 కూడా ఖర్చు కాదు. కేవలం మీ మానసిక వికాసానికి, మీ మనశ్శాంతికి, మీ ఉన్నతికి సంబంధించిన ఒక స్వచ్ఛమైన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం. ఒక ప్రశాంతకరమైన సమయంలో ఇంట్లో ఎవ్వరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయని చోట టీవీలు, ఫోన్లు కట్టేసి ఒంటరిగా కూర్చోండి.
ఒక శుభ్రమైన తెల్లటి కాగితం, ఒక పిన్ తీసుకోండి. కళ్ళు మూసుకొని 12 నిమిషాలు మీ శ్వాస మీద ధ్యాస పెట్టి ఇంటి ఇష్టదైవాన్ని లేదా అనంతమైన విశ్వాన్ని ప్రార్థించండి. మీ మనసులోని ఆలోచనలన్నీ శాంతించే వరకు అలాగే కూర్చోండి. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి మీ జీవితంలో మీరు ప్రస్తుతం అత్యంత ఎక్కువగా నమ్మే వ్యక్తుల పేర్లను ఆ తెల్ల కాగితం మీద రాయండి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, మీ కన్నా తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టువులు, ప్రాణ స్నేహితులు, బంధువులు లేదా మీ భాగస్వామి కావచ్చు. ఆ పేర్లు పక్కన వాళ్ళని మీరు ఎందుకు అంతగా నమ్ముతున్నారో దానికి బలమైన కారణాలు కూడా రాయండి. వాళ్ళు గతంలో మీ కష్టాల్లో ఉన్నప్పుడు మీకు నిజంగా అండగా నిలబడ్డారా, లేక వాళ్ళ మాటలను బాగుంటాయని వాళ్ళు తీయగా మాట్లాడతారని నమ్ముతున్నారా అని మిమ్మల్ని మీరు నిజాయితీగా ప్రశ్నించుకొని విశ్లేషించండి. ఈ మాత్రం పక్షపాతం లేకుండా రాయండి. ఆ తర్వాత అదే కాగితం కింద భాగంలో మీ జీవితంలో మిమ్మల్ని పదే పదే నిరాశపరిచిన, మీకు పదే పదే కన్నీళ్లు మిగిల్చిన వాళ్ళ పేర్లను కూడా రాయండి. వాళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేశారు, ఏ విషయాల్లో నమ్మకాన్ని వమ్ము చేశారు, మీ డబ్బు తీసుకుని ఎగ్గొట్టారా, మీ ప్రేమను వాడుకొని వదిలేస్తారా, నీ రహస్యాలను బయటపెట్టారా అనేది కూడా స్పష్టంగా రాయండి. ఇప్పుడు ఆ 2 జాబితాలను కల్లారా చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు మీకు ఒక ఆశ్చర్యకరమైన, దిగ్భ్రాంతికరమైన నిజం తెలుస్తుంది. మీరు ఎవరినైతే గుడ్డిగా ప్రాణంగా నమ్మారో వాళ్ళే మిమ్మల్ని ఎక్కువసార్లు బాధ పెట్టి ఉంటారు. ఇప్పుడు మీరు మీకంటూ కొన్ని కఠినమైన హద్దులు, బౌండరీస్ నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వాళ్ళను మనస్ఫూర్తిగా క్షమించండి. మీ మనసులో ఉన్న భారాన్ని దించుకోండి. కానీ వాళ్ళు చేసిన మోసాన్ని, ఆ చేదుని మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. వాళ్ళు మీ జీవితంలో లేకపోయినా, ఏ స్థానంలో ఉన్నా వాళ్ళతో మీరు ఎంతవరకు కలవాలో, ఎంత దూరం పెట్టాలో కాగితం సాక్షిగా మీ మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకోండి. ఆ కాగితాన్ని ఆ తర్వాత ఎవరికీ కనిపించకుండా చిన్న చిన్న ముక్కలుగా చింపేసి చెత్తబుట్టలో వేసేయండి. ఆ కాగితంతో పాటు మీ మనసులో ఉన్న భయాలు, బాధలు, గతం తాలూకా చేదు జ్ఞాపకాలు కూడా ఆ చెత్తబుట్టలో పడిపోయాయని, మీరు ఇప్పుడు ఒక కొత్త మనిషిగా జన్మించారని దృఢంగా భావించండి. ఈ చిన్న ప్రశాంతకరమైన ఆత్మ పరిశీలన ప్రక్రియ వల్ల మీకు కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. అవి మాటల్లో చెప్పలేనివి. దీనివల్ల మీలో ఒక అద్భుతమైన నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనే విషయంలో మీకు ఒక సంపూర్ణమైన మానసిక స్పష్టత వస్తుంది. ఇతరుల మీద, వాళ్ళు అభిప్రాయాల మీద ఆధారపడకుండా మీ మీద మీకు బలమైన ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఇతరులు మిమ్మల్ని భావోద్వేగాల పరంగా బ్లాక్మెయిల్ చేయడం, మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం ఇకపై వాళ్ళ తరం అస్సలు కాదు. వాళ్ళ మాయల నుంచి మీకు పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ జీవితంలో ఆరోగ్యకరమైన సంబంధాలు, నిజమైన ప్రేమలు, నిస్వార్థమైన స్నేహాలు మాత్రమే మిగులుతాయన్నమాట. విషపూరితమైన బంధాలన్నీ వాటంతటా అవే రాలిపోతాయి. మీ శ్రేయోభిలాషిగా ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని నేను మీకు ఇచ్చే పెద్ద సలహా ఇదే. జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పెద్ద పాఠం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది మాత్రమే. కర్మ అనేది చాలా నెమ్మదిగా పనిచేస్తుంది ఏమో, కానీ అది ఎన్నటికీ ఆగిపోదు. అది ఖచ్చితంగా తిరిగి కొడుతుందని మీరు పదే పదే గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళను శిక్షించడం మీ పని కాదు. మీ చేతులు మరణం చేసుకోకండి. బాధ్యత కర్మకు వదిలేయండి. కాలమే వారికి తగిన గుణపాఠం చెప్తుంది. మీ నిజమైన బలం మీరు చూపించే కోపంలో, అరిచే మాటల్లో, పగల్లో లేదు. మీలో ఉన్న జ్ఞానంలో, మీరు నేర్చుకున్న పాటల్లో, మీరు మౌనంగా సాధించే ప్రగతిలో ఉంటుంది. పక్క తీర్చుకోవాలని ఆలోచించడం కంటే పరిస్థితి నుంచి పాఠం నేర్చుకుని మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకుని వాళ్ళ ఊహకు కూడా అందని స్థాయికి ఎదగడమే మీ నిజమైన గెలుపు. ఈ అద్భుతమైన సత్యాన్ని మీ మనసులో లోతుగా నాటుకునేలాగా చేసుకోండి. వృషభ రాశి వారు మీ జీవితంలో త్వరలో బయటపడబోయే మరో రహస్య వ్యక్తి గురించి, అలాగే అదృష్టాన్ని పూర్తిగా మార్చబోయే ఒక ఆశ్చర్యకరమైన సంకేతం గురించి వచ్చే వీడియోలో చెప్పబోతున్నాను. ఆ విషయం తెలిసాక చాలామంది షాక్ అవుతారు. కాబట్టి ఆ వీడియోని అస్సలు మిస్ కాకండి. చివరిగా కింద కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అనే ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగా మీకు అందుతుందన్నమాట. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.